హలో డియర్ ఆస్పిరెంట్స్, మనకి గత ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఫైండ్ అవుట్ ద లాస్ట్ 3 డిజిట్స్ యొక్క వాల్యూ కావాలి. డియర్ ఆస్పిరెంట్స్, మనకి ఎప్పుడైనా లాస్ట్ 2 డిజిట్స్ కావాలన్నా, లాస్ట్ 3 డిజిట్స్ కావాలన్నా మనం ఓవరాల్గా మల్టిప్లై చేసేంత టైం మనకు ఉండదు. కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ కావాలని అనుకునేటప్పుడు ఏంటంటే ఫైనల్గా మనం తీసుకునే ఛాన్స్ ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్, పైబడి ఉన్న నెంబర్ తీసుకోండి. లాస్ట్ 3 డిజిట్స్ చూడండి. ఇక్కడ చూసుకుంటే 50,000 కంటే 123 అనేది ఎక్కువ. అవునా? 50,000 123 అనేది 123 ఎక్కువ 50,000 కంటే. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే కనుక 211 అండి, ఇక్కడ జస్ట్ 12 అండి. సో ఇక్కడ ఈ యొక్క 3 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏమొద్దో చూద్దామండి. 123 ఇంటూ 12 చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే 211 ఇంటూ 12 చేసేసినా సరిపోతుందండి. రైటేనా? సో చూసుకుంటే 12 1 12, 12 1 12, 13 12 24 25. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ లాస్ట్ 123 మల్టిప్లై చేద్దామండి. డియర్ ఆస్పిరెంట్ చూడండి, 3 రెళ్ళ 6, 3 3 9, 3 5 15, 1 3 రెళ్ళ 6 7 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక రెండో ఎక్కంతో చేస్తే సెకండ్ టేబుల్తో 2 రెళ్ళ 4, 2 3 6, 2 5 10, 1 బ్యాలెన్స్ అండి, 2 రెళ్ళ 4 అండి. ఓకేనండి? సో 2 రెళ్ళ 4 అంటే 5 అండి. అండర్స్టాండ్? తర్వాత ఏంటంటే మనకు కావాల్సిన 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2 3 5 2. అండర్స్టాండ్? సో 6 అండి, 13 అండి. సో 2 1 3 3 6 9 9 5 14. సో మనకు లాస్ట్ 3 డిజిట్స్ ఏమవుతుందంటే 436 అవుతుందండి. సో అదే రూపంలో ఇది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.